హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. నిన్న రాత్రి నుంచి ఒక వీడియో యూట్యూబ్లో, ఇన్స్టాలో, సోషల్ మీడియాలో హల్చల్ అవుతూ ఉంది. ఎందుకంటే అది ట్రెండ్ చేయాల్సిన వీడియో. ఒక మదమెక్కిన చెత్తల కొడుకు జగన్మోహన్ రెడ్డి గారిని, వాళ్ళ ఫ్యామిలీని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటల్ని ఎంతగా సర్క్యులేట్ చేస్తున్నారంటే అంతగా సర్క్యులేట్ చేస్తున్నారు. వాడి పేరు చేబ్రోల్ కిరణ్ కుమార్. వాడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ గుంటూరులో టీలు అమ్మించే ఎదవ. వాడిని తీసుకొచ్చి ఒక మతిలేని ఎర్రి పప్పగాడు పాయింట్ బ్లాక్ అనే టీవీ ఛానల్, యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వాడిని ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఈడు ఇంటర్వ్యూ ఇవ్వరా? ఎదుటి వ్యక్తి అనుచితంగా మాట్లాడుతుంటే కనీసం కంట్రోల్ చేయకుండా, కనీసం తప్పని వారించినోడు వీడు ఇంటర్వ్యూ ఇవ్వరు. వాడు ఒక గెస్ట్. వాడి మొహం చూస్తేనే 10 మంది పుట్టినోళ్ళ ఉంటాడు. వాడిని తీసుకొచ్చి ఏదో జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు కదా అనేసి ప్రతి ఎల్కొడుకు ఇంటర్వ్యూలు చేస్తూ ఉన్నారు. అసలు చేసేవాడికి సిగ్గు లేదా? నీ అమ్మ నీ అక్కని కూడా ఇలాగే అంటే ఓకేనారా? నేను ఈ వీడియో చేసే ముందు అసలు దీని గురించి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు అనేసి 2-3 వీడియోలు చూశాను. ఏందో మరి ముద్ద కందకుండా నోట్లో పెట్టినట్టు ఇది దారుణం, ఇది అన్యాయం, దీన్ని తీసుకెళ్లి ఎస్పీ గారికి చూపించాలి, దీన్ని తీసుకెళ్లి ఇంకొకరికి చూపించాలి. మీకు చేత కాదా? మీకు చేత కాదారా? నీ అమ్మని, నీ చెల్లిని, నీ తల్లిని, నీ భార్యని వేరే వాడితో అక్రమ సంబంధం పెట్టి మాట్లాడుతుంటే పెచ్చనా కొడుకుల్లాగా మీరు అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, ఇది చేద్దాం అంటారా? ఇదే గనక ఎవరికన్నా వేరే బయట నార్మల్ ఓడికి జరిగినా కూడా ఈ పాటికి కథ వేరేలా ఉంటది. కానీ మనకి చేత కాదు. సంయమనం, శాంతం. బా ఏం ఫిలాసఫీలు రా మీ! అడుక్కునొకండి ఏదో ఎర్రవాళ్ళ అడుక్కునొకండి రా వైఎస్ఆర్సీపీ వాళ్ళంతా. మీ బ్రతుకులకి సిగ్గు లేదు, శరం లేదు. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టి వేలు తెంగుతున్నా కూడా మనం మాట్లాడం. అస్సలు ఎక్కడ పడితే అక్కడ స్టేజీల్లో కుటుంబాలని తిట్టి తొడలు కొడుతున్నా కూడా మనం అసలు మాట్లాడం. చివరికి ఆడవాళ్ళు కూడా అసలు సెక్యూరిటీ ఇవ్వకుండా కుక్కను చూసినట్టు చూస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారిని. మనం అసలు మాట్లాడు. ఈయన కూడా ఏందో శాంతి స్వరూపుల్లాగా, ఇప్పుడే దైవాత్మ స్వరూపుల్లాగా జగన్మోహన్ రెడ్డి. మనిషి అన్న తర్వాత పౌరుషం ఉండాలా. పౌరుషం లేనప్పుడు వాడు సచ్చిన శవంతో సమానం. వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా టీవీ ఛానల్ ఎక్కి ప్రతి ఒక్కడు నేను ఇన్ఫ్లుయెన్సర్ని, నేను పార్టీ అధికార ప్రతినిధి, బొక్క వీరంతా కూడా ఏదో పుస్తకాలు పట్టుకొని లాజిక్లు మాట్లాడుతుంటే వాళ్ళు జస్ట్ బూతులతో బ్రతికేస్తున్నారు. అలాగని మిమ్మల్ని బూతులు మాట్లాడమంటలేదురా నేను. అలాగని మిమ్మల్ని ఎవరిని బూతులు మాట్లాడమంటలా. చేత కానీ ఎదవల్లాగా చెక్కలాగా బ్రతికేయండి. ఎందుకంటే మన దగ్గర పేపర్లు ఉంటాయి, ఎవిడెన్స్లు ఉంటాయి. అప్పుడు మనం వీళ్ళు ఎవిడెన్స్లతో మాట్లాడతాం. అవేం ప్రజలకి ఎవరికి అర్థం కావు. వాళ్ళకి కావాల్సిన స్పైసీ అండ్ హాట్ కంటెంట్ ఈ నా కొడుకులు తీసుకొచ్చి హాట్ కంటెంట్, అమ్మ నా బూతులు తిట్టి ఫ్యామిలీని, పిల్లల్ని అర్ధరాత్రి ఫోన్లు చేస్తారు. వాడితో పడుకుంటేనే పిల్లలు పుడతారన్నా కూడా మనం అని కోపం తెచ్చుకోవాలా. మళ్ళీ తుస్సని సెకండ్ డేకి మూసుకొని కూర్చోవాలి. మళ్ళీ ఇంకొకటి ఎవడో ఆర్పీ లాంటి వచ్చి మాట్లాడతాడు అని కోపం రావాలా, మళ్ళీ మూసుకొని కూర్చోవాలి. ఎందుకురా మన బతుకులు? చివరికి చీమరాజా గాడు, ఆర్పీ గాడు, హైపర్ డైపర్ రాది గాడు, ఈడెవడో కౌంట్ కిస్కా గొట్టం గాడు ఎవడేమన్నా కూడా మా ఓడు రాని, మా ఓడు వచ్చే వరకు చూస్తా, మా ఓడు వచ్చిన తర్వాత చూసుకుంటా. ఏంద్రా మీ ఓడు వచ్చేది? ఏం జగన్మోహన్ రెడ్డి వచ్చేది? ఒక రాకపోతే బొక్క ఇంకో 10 సంవత్సరాలు ఏం చేస్తారు? ఇంకో 5 సంవత్సరాలు ఏం చేస్తారు? ఇలా బూతులు పెడుతూ మళ్ళీ మా ఓడరని అంటూ తిరుగుతారా? కడుపుకు అన్నం తినేవాడు ఎవడన్నా ఇన్ని బూతులు విన్న తర్వాత కొద్దిగన్నా ఆవేశం తెచ్చుకోవడారా? కొద్దిగన్నా నిజంగా ఏంటని చూపించారా? మనం పవర్ అంతా సోషల్ మీడియాలో. ఏమనంటే సోషల్ మీడియా హ్యాష్ ట్యాగ్లు క్రియేట్ చేస్తే నా హ్యాష్ ట్యాగ్ అది, హ్యాష్ ట్యాగ్ ఇది, హ్యాష్ ట్యాగ్ నా బొక్క ఏవో హ్యాష్ ట్యాగ్, నా బొక్కలో హ్యాష్ ట్యాగ్ రా. ఒక్కడికి కూడా సరైన రీతిలో సమాధానం చెప్పకపోతే ఇంకో 100 మంది వచ్చి ఇలాగే మాట్లాడతారా? ఎందుకు పనికిరని పిల్లి పిత్తిరేగాలు కూడా
జగన్మోహన్ రెడ్డి మీద కామెంట్ చేస్తున్నారు. మళ్ళీ మనం సంయమనం. మనం ఇప్పుడు ఏం మాట్లాడకూడదు. అధిష్టానం మనల్ని ఆజ్ఞాపించలేదు. మా బొక్క ఆజ్ఞాపించలేదు. నా బొక్క ఆజ్ఞాపించలేదు అధిష్టానం. సిగ్గు శరాలు మనకు లేవు. అర్థమైందా? మన తల్లిని తిట్టినా, చెల్లిని తిట్టినా, అక్కని తిట్టినా, అమ్మని తిట్టినా మనం మూసుకొని కూర్చోవాలి. అది అధిష్టానం మనకి ఆజ్ఞాపిస్తుంది. మీకంటూ బుర్రలు లేవు, మీకంటూ ఆలోచన శక్తి లేదు. మనిషి పుట్టక పుట్టాలరా ఎవడన్నా. మనిషి పుట్టక పుట్టితే ఇజ్జత్తో బతకాల. ఇజ్జత్. ఎవడన్నా ఏమన్నంటే తల్లి తిరిగి సమాధానం చెప్పే వరకు ఆ ఇజ్జత్తును కాపాడుకోవాలా. అంతేగాని శాంతి మా ఓడి గెలిచిన తర్వాతే మేము చూసుకుంటాం అంటే అంతకుముందు నీకు చేత కదా, 0.5 గడువు అప్పటిదాకా మీ ఓడు గెలవగానే అర్జెంటుగా మొగతనం వచ్చేస్తుందా? అంటే నీ బొమ్మలు, నీ బలుపు, నీ గర్వం, నీకున్న శక్తి కేవలం వెనకున్న జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చూసుకొని, అంతేగాని ముందున్న నీ బలాన్ని, నీకున్న అభిమానాన్ని చూపించడం కాదు. అంతేనా? అదేంటో పువ్వు వచ్చినట్టు చాలా దారుణం, వాడు మనిషి కాదు, వాడు దుర్మార్గుడు. 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి మీవి. 100 మందిని సమీకరించగల శక్తి ఉంది. ఎవడన్నా తప్పు మాట్లాడితే సమాధానం చెప్పి జైలుకి వెళ్ళే దమ్ముంది. అయినా కూడా ఏంద్ర మీరు? అయినా కూడా ఏంటి మీరు? చేతకాని చక్కగా లైండి అంతా వైసీపీ వాళ్ళు. నాకైతే అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే మొన్నటికి మొన్న హెలికాప్టర్ బద్దలైతే అది ఎయిర్ బ్రేకే, దాన్ని ఏం లేదు, బొక్క జగన్మోహన్ రెడ్డి కావాలని స్కెచ్ చేసినట్టే మూసుకొని ఉంటాం. అస్సలు మనకి సంబంధమే లేదు. హోమ్ మినిస్టర్ గారు వచ్చి అదేముంది ఇదేముంది తూచి ఎగరొచ్చు కదా గాల్లో అంటే మనం మూసుకొని ఉంటాం. అసలు దాని గురించి పట్టించుకోము. ఎందుకంటే ఆవిడ ఏది చెప్తే అది నమ్మేసి పక్కకి వెళ్తాం. సూపర్ 6 రావట్లేదంటే ఏదో వచ్చి పేపర్ ముందు మీడియా మీద చదివేసి వెళ్ళిపోతాం. అరే హౌలేకే బాల్స్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ చేతకాని యాదవులు, వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులందరికీ చెప్తున్నా, మీరు నాయకులు కాదురా, చెక్కగాళ్ళు. అందరు చెక్కగాళ్లే. ఎందుకు అనుకున్నారు? మన నాయకుడి భార్యని, మన నాయకుడి పిల్లల్ని వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టి వాడెవడో కౌన్కిస్క గొట్ట ఊరు పేరు లేని యదవనాయలుగాడు తిడితేనే మనం చూసుకుందాం, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చూసుకుందాం. ఆడి పేరు, కాంటాక్ట్ నెంబర్, ఏరియా, అడ్రస్, లొకేషన్ అన్నీ ఉన్నాయి మన దగ్గర. మనం జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రావాలా? అప్పటి వరకు సమయం ఒక్కలో సమయం. ఇది చేత కాక ఏదో చేయలేక మంగళవారం అంటారు కదా, ఆ మాటలు తెలుసా? చేత కాక మంగళవారం అంటారు కదా, ఆ మాటలు రే. ఒక్కసారి కళ్ళు తెరిచి బ్రతకండి రా, కళ్ళు మూసుకొని కాదు. జ్ఞానవంతులై బ్రతకండి, సొంతగా ఆలోచించండి. నాయకుడు చెప్పేది రా ఎర్రి పప్పల్లారా. వాడు మాట్లాడిన మాటలు ఒక్కసారి వినిపిస్తారా? మీ ఒంట్లో సీము, నెత్తురు ఏమన్నా ఉంటే చెప్పండి రా నాకు. లేదనుకోండిరా, ఇలాగే గెలిచేదాకుండి గెలిచిన తర్వాత దొబ్బించుకోండి. అర్థమైందా? జగన్మోహన్ రెడ్డి గెలవాలని కోరుకోండి. ఆడు ఓడిపోయాడు అనుకోండి, సొంత పెళ్ళానంటే దాని గురించి చర్యలు తీసుకున్నాడు. మనంట బుక్కులు తీసుకెళ్ళంటే ఎస్పీకి చూపించారంట. అయ్యంతా తీసుకెళ్ళి ఏంటి అమిత్ షాకి, మోడీ కంట, ఇదిగో నా పిల్లని ఇలా తిట్టారు చూడండి, ఎంత బాధేస్తుందో, మీరే యాక్షన్ తీసుకోవాలి అని చెప్పాలంట. ఉప్పు కారం తిరిగే ప్రతి ఒక్కడికి ఈ వీడియో చూస్తే రక్తం మరిగిపోతుందిరా. నాకు తిట్టడం కూడా వేస్తాను. వాడు తిట్టిన దానికన్నా నేను ఎక్కువ తిట్టలేను. వినండి, అద్భుతమైన భాషా ప్రయోగం. వాడు తిట్టి దేశం అంతా తిరుగుతుంది, నేను చూపిస్తే ఏమైతే బొక్క. చూడండి, వినండి. పోలీసులను బట్టలు ఉడిసి అనేసి కామెంట్ చేశారు. ఏ విధంగా చూడవచ్చు? నిజంగా జగన్మోహన్ రెడ్డి బట్టలు ఉడతీసేవాడైతే వాడి పిల్లం ఎందుకని అవినాష్ రెడ్డికి ఉదయం పూట 3 గంటలు ఫోన్ చేసింది. వాళ్ళ పిల్లల హైట్ ఈక్వల్ టు అవినాష్ రెడ్డి. ఇక అక్కడే తేడా ఏంటో తెలుసు. అంటే ఇతని దగ్గర మగతనం లేదు, ఇతను మగోడు కాదు, ఇతనికి మగతనం లేదు, అందుకని పిల్లం ఇంకో దాచి చూసుకుంది అవినాష్ రెడ్డి గారిని. ఎందుకంటే తన మగతనాన్ని దేవుడు తీసేసాడు కాబట్టి పోలీసుల బట్టలు కూడా తీసి వాళ్ళ చేత ఏమన్నా రెడ్ లైట్ ఏరియా పెట్టిద్దామని ఏమన్నా డిసైడ్ అయ్యాడేమో.
సిగ్గున్న నా కొడుకుల కోసం, సిగ్గులేని ఎదవల కోసం ఇంకోసారి ప్లే చేస్తా ఇంకోసారి చూసుకోండి రా. పోలీసులను బట్టలు ఉడదీసి కొడతారనేసి కామెంట్ చేశారు. ఏ విధంగా చూడొచ్చు? నిజంగా జగన్మోహన్ రెడ్డి బట్టలు ఉడతీసేవాడైతే వాడి పిల్లం ఎందుకని అవినాష్ రెడ్డికి ఉదయం పూట 3 గంటలకు ఫోన్ చేసింది. వాళ్ళ పిల్లల హైట్ ఈక్వల్ టు అవినాష్ రెడ్డి. మీకు అక్కడే తేడా ఏంటో తెలుసు. అంటే ఇతని దగ్గర మగతనం లేదు, ఇతను మగోడు కాదు, ఇతనికి మగతనం లేదు, అందుకని పిల్ల ఇంకో దాచి చూసుకుంది అవినాష్ రెడ్డి గారిని. ఎందుకంటే తన మగతనాన్ని దేవుడు తీసేసాడు కాబట్టి పోలీసుల బట్టలు కూడా తీసి వాళ్ళ చేత ఏమన్నా రెడ్ లైట్ ఏరియా పెట్టిద్దామని ఏమన్నా డిసైడ్ అయ్యాడు. వీళ్ళమ్మ వీడిని ఒకడికే కనుంటే ఇటువంటి మాటలు చచ్చినా వచ్చుంటాం. ఎంత తప్పుగా మాట్లాడితే మీరేంట్రా సంయమనం పాటిస్తారా? జగన్మోహన్ రెడ్డి గారికి గెలిచే వరకు ఆగుతారా? కనీసం అడగరా? మనిషి పుట్టకు పుట్టారా, జంతువులకు పుట్టారా? మీరు అంత చేతకాని ఎదవల్లారా? ఇంకెంతకాలం సంయమనం పాటిస్తారా? ఇంకెంతకాలం చెక్క బజలు చేసుకుంటారు? ఇంకెంతకాలం? నెక్స్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు ఇప్పిస్తారు మీరు. ఇంకో 5 సంవత్సరాలు అమ్మన తింటా ఉంటారా? ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. వెంటనే జరగాల అంటే అర్థమవుతుందా? మాటలతో సమాధానం చెప్తారు, చేతలతో సమాధానం చెప్తారు, ఏదో విధంగా సమాధానం చెప్పి ఇటువంటి వ్యక్తులు మళ్ళీ ఇటువంటి అనుచితమైన వ్యాఖ్యలు మాట్లాడకుండా, ఇటువంటి చెత్త ఛానల్ ఇంటర్వ్యూస్ చేయకుండా, వాడెవడ కూర్చున్న ఎదురు కూర్చున్న ఇంటర్వ్యూవర్ వాడు కూడా ఒక అమ్మకి అబ్బకు పుట్టినోడైతే కాదబ్బా, అందుట్లో ఎటువంటి సందేహం లేదు. వీళ్ళంతా పుట్టినోళ్ళు, వీళ్ళకి సమాధానం చెప్పలేని మీరు ఏ జాతో మీరే అర్థం చేసుకోండి. నాకైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పైన, వైఎస్ఆర్సీపీ నాయకుల పైన, చివరికి జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా చిరాకు దెంగుతుంది అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సేన్ గారు.